రైట్ సార్. చివరిగా ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. అంటే ఈ హిందీకి సంబంధించి గతంలో నాకు ఒక 5 ఇయర్స్ కింద కూడా ఈ ఎన్ఈపీ 2020 గురించి అయితే చెప్పడం జరిగింది. ఎన్ఈపీ 2020 అయితే ఇది వచ్చి దాదాపుగా మరి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఏ స్కూల్లో కూడా అమలు జరుగుతున్నట్టు తెలియట్లేదు. 2 హిందీ గతంలో భాష కానే కాదన్నారు, ఇప్పుడేమో రుద్దుతున్నారు అని చెప్పి ఇదొక గందరగోళం అయితే సృష్టించడం జరిగింది. అంటే ఈ రెండింటికి జేపీ గారు అంటే దానికి మొదటిది ఎన్ఈపీ తయారు చేయడంలో కొంత పాత్ర ప్రజాస్వామ్య పీఠం లోక్సత్తా పోస్ట్. కస్తూరి రంగనగర్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి ఆయన కలిసిన వాడిని నేను. అందుకే ఈ ప్రశ్న సవివరంగా ఆయనతో చర్చలో పెట్టి వివరాలు దాని ముందు పెడితే దాని ప్రభావం ఆ రిపోర్ట్ మీద ఉన్నది. అలాగే రిపోర్టు తుది రూపం వచ్చే ముందు నాకు పంపించి మళ్ళీ నా సూచనలు తీసుకుని దాన్ని ఆ రిపోర్ట్ని తయారు చేస్తారు. 2 నెలల క్రితం కూడా కస్తూరి రంగనగర్ నేను బెంగళూరులో 1-2 గంటలు ఉల్లాసంగా ఆయన ఇంట్లోనే భోజనం చేస్తూ గడిపాం. రైట్. నేను ఎన్ఈపీని పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో విద్య అంటే కేవలం స్కూల్ క్లాస్ రూమ్లు పొడిగంత వెడల్పెంత కాకుండా విద్య అంటే పిల్లల మేధస్సు ఏ మేరకు వికసించింది, పిల్లలకి విద్య ఏ మేరకు అందన్నది కనీసం ఆ కోణాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి ఒక విధానం కాబట్టి సమర్థిస్తున్నాను. కానీ మనకు సమస్య ఏంటంటే విద్య ప్రధానంగా అందేది రాష్ట్రాల్లో. పేరుకి ఉభయ జాబితాలో ఉన్నా కూడా, రాష్ట్రము యూనియన్ ప్రభుత్వం జాబితాలో ఉన్నా కూడా వాస్తవానికి విద్య అందేది, ముఖ్యంగా పాఠశాల విద్య అందేది పూర్తిగా రాష్ట్రాలు. జాతీయ స్థాయికి ఉన్న ప్రమేయం కేవలం వారి చేతుల్లో ఉన్న కేంద్రీయ పరిపాలన విద్యా సంస్థలు, లేకపోతే ప్రైవేట్ సంస్థలైనా కూడా మరి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ కన్ఫ్యూజన్. ఇప్పుడు అందరికీ ఒక బుక్ లేకుండా ఒకే కరికులం అనేది ఎన్ఈపీలో ఉందంటారా? ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇది కూడా కొంత గందరగోళం, కన్ఫ్యూజన్. ఒక పుస్తకం ఇంపార్టెంట్ కాదు, ఏ స్థాయిలో ఏ ప్రమాణాలు కావాలని నిర్వచించి అది అందేట్టు చేయాలి. ఓకే, ఎన్ఈపీ ఉద్దేశం. అట్లాగే ఊరికే క్లాస్ రూమ్ పొడిగంత వెడల్పంత అది మాత్రమే దృష్టి కాకుండా పిల్లలకి ఆ మేధస్సు వికసించి కావలసిన నైపుణ్యం, పరిజ్ఞానం అందుతున్నాయా లేదా. ఇప్పుడు విద్య ఎందుకు ఆధునిక యుగంలో? 1000 ఏళ్ల క్రితం విద్య అవసరం లేకపోయింది. ఎవరో కొందరు రాజులు, చక్రవర్తులు విద్య, ఏం విద్య ఆ రోజుల్లో? వీలు విద్య, గుర్రం నడపటం, లేకపోతే పిచ్చి కులాలు, పిచ్చి ఏదో పాతకాలపు అవి పెట్టేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు. ఆధునిక యుగంలో మీకు ఉపాధి కావాలన్నా, ఆదాయం రావాలన్నా సమాజానికి పనికొచ్చేవి తయారు చేయాలి. సమాజానికి పనికొచ్చేవి తయారు చేయాలంటే నైపుణ్యం కావాలి. నైపుణ్యం కావాలంటే విద్య కావాలి. కాబట్టి ఇవాళ ఒక మనిషి ఎదగాలంటే, పేదరికం పోవాలంటే విద్య తప్ప ఇంకో మార్గం లేదు. అలాంటి విద్యలో మంచి ఫలితాలు, మేధస్సు వికసించేటువంటి ఫలితం రాకపోతే ప్రతి బిడ్డకి ఆ పుట్టినటువంటి పుట్టుక కారణంగా, ఆ తల్లిదండ్రులు ఏ కుటుంబంలో పుట్టాడన్న కారణంగా, తల్లి గర్భం కారణంగా ఆ బిడ్డ ఏ పాపం చేయకుండా, డబ్బు లేదనో, తల్లిదండ్రులు చదువు లేదనో, అగ్రకులం కాదనో, గ్రామాల్లో పెరిగారనో, ఆడపిల్లనో విద్య అందలేదనో, అందుకంటే పాపం ఇంకేమన్నా ఉందా? కాబట్టి ఎన్ఈపీ ఎందుకు ముఖ్యమంటే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో విద్యా ప్రమాణాలు, పిల్లలకి కనీస ప్రమాణాల ఆ నైపుణ్యం అబ్బాలి, విద్య అంటే అది అని చెప్పిన దాన్ని అందుకోసం నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇక 3 భాషలు అని చెప్పన్నది చాలా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నాను. అసలు సమస్య పిల్లలకి చదువు అవ్వట్ల. ఇందాక మీకు కొన్ని అంకెలు చెప్పాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కదా, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో తమిళనాడుతో సహా 100-70-80 మంది పిల్లలకి పొట్టగొస్తే అక్షరం మొక్క రావటల్లా. అసలు సమస్య అది. వాడికి ఇంగ్లీషు రావట్లేదు, తమిళం సరిగ్గా రావట్లేదు, మరో భాష రావట్లేదు, లెక్కలు రావట్లేదు, అర్థం కావట్లేదు, సైన్స్ రావటం లేదు. దీనికి కారణం ప్రభుత్వాలైనా సార్? మరి ఖచ్చితంగా బాధ్యత పడిది. నా పన్నుల డబ్బు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు, మన తెలంగాణ బడ్జెట్ 27,000 కోట్ల రూపాయలు. బహుశా మిగతా అన్ని కలిపితే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వగేరా వేరే బడ్జెట్లో చూపెడతారు, అవన్నీ కలిపితే 35,000 కోట్ల రూపాయలు అవుతుంది పన్నుల డబ్బు. బాబుగారి సొమ్మ మీది. ఈ దేశంలో ఆ స్కూళ్ళకి వెళ్తే మొత్తం కలిపితే తెలంగాణలో అందరూ కలిపితే 25 లక్షల మంది కూడా పిల్లలు వెళుతున్నట్లేరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఒక్కొక్క బిడ్డ మీద 1,20,000 ఖర్చు పెడుతున్నారు, మా పన్నుల డబ్బు. మరి ఆ పిల్లలు చదువు రాకుండా డబ్బు ఖర్చు తమాషా ఇదేమన్నా? మీ బాబుగాడి సొమ్మ ఇది? ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఇంకెవరిది బాధ్యత? ప్రభుత్వం బాధ్యత స్కూళ్ళు గట్టి కాంట్రాక్ట్లో డబ్బులు తీసుకోవటమా? ప్రభుత్వం బాధ్యత లంచాలు మింగటమా? ప్రభుత్వం బాధ్యత ప్రతి బిడ్డకి ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా మంచి ప్రమాణాల విద్య అందించడం, మంచి ఆరోగ్యం అవటం. ఆ వైఫల్యం పూర్తిగా ప్రభుత్వం, దానిలో అనుమానం లేదు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రులు, మంత్రులను కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం. ప్రభుత్వాలు డబ్బులు కేటాయిస్తున్నాయి కానీ ఫలితం రావట్లేదు. మనం స్కూళ్ళలో చూస్తే మ్యాథ్స్ కాపీయింగ్ సిగ్గులేదు మనకి. బహిరంగంగా మైకుల్లో చెప్పి కాపీ కొడుతున్నారు. లేదా బట్టి పట్టడం,
బుద్ధి వికసించకుండా, అది నిజమైన సమస్య విద్యలో. రైట్. లేని సమస్యని పెద్ద భూతత్వంలాగా పత్రికల్లో, చట్టసభల్లో, ఈ రాజకీయ పార్టీల చర్చల్లో, అంటే ప్రజల్ని మోసం చేయడం కోసమే కదా. 3 భాషలు మేము చదివినాడు కూడా ఉన్నాయి. నేను స్కూల్ నుంచి బయటకు వచ్చి 56 సంవత్సరాలు గడిచింది. కరెక్ట్గా 56 ఏళ్ల క్రితం ఈనాటికి 1969లో ఈ మార్చి ఏప్రిల్లో బయటకు వచ్చాను స్కూల్ నుంచి. ఆనాడు మాకున్నాయే 3 భాషలు ఉన్నాయి. హిందీ కూడా ఉండేది, 3వ భాష అని చెప్పాను. ఏదో కాకపోతే ఉత్తుగా ఉండేది, పెద్దగా పట్టించుకున్నాడు కాదు. కొంచెం 5-10 మార్కులు వస్తే చాలా ఉంటున్నాడు. చాలామంది క్వశ్చన్ పేపర్ రిపీట్ చేస్తే పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు త్రిభాష సూత్రం పెట్టింది. హిందీ నేర్చుకోవాలని అక్కడ పెట్టాల. ఓకే. మీ భాష నేర్పండి. మీరు తమిళులు అయితే తమిళ్లో, కన్నడ అయితే కన్నడ, తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే ఎనీ 3 లాంగ్వేజ్. ఇంగ్లీష్ నేర్పండి. ఇంగ్లీష్ అలాగే మనం కావాలని కోరుకుంటున్నాం. వీటితో పాటు మీ ఇష్టం వచ్చిన భారతీయ భాష కొంత నేర్పండి. దీంట్లో తప్పేమిటి? కాకపోతే పిల్లల మీద ఒత్తిడి లేకుండా 3వ భాష కొంచెం ప్రమాణాలు తగ్గించండి. ఊరిగా కొంచెం మాట్లాడగలిగితే, కొంచెం 4 పదాలు తెలిస్తే, కొంచెం స్క్రిప్ట్ తెలిస్తే ఓకేనండి. పరీక్షల్లో ఇబ్బంది లేకుండా పెట్టిన ఎలాగో అన్ని కాపీలు కొట్టేసి ఏమీ లేకుండా 10th క్లాస్లో 90% తెప్పిస్తున్నారు మీరు. కాబట్టి దీనిలో ఆ సంశయం ఏముంది, బాధ ఏమని చెప్పండి నాకు. 56 సంవత్సరాల క్రితం మా తరం అంతా కూడా హిందీ కూడా కొంత నేర్చుకుంటే, నాకు హిందీ పూర్తిగా నేర్చుకోకపోవటం నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు హిందీ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఏదో పంతులు గారు చెప్పేవాడు, ఏదో కొద్దిగా నేర్చుకున్నాం. సార్ అంటే అలాగే మాకు ఐఏఎస్లో తెలుగు వాళ్ళు అన్నట్లయితే విధిగా ఉర్దూ నేర్చుకోవాలని పెట్టారు. ఇంకే రాష్ట్రానికి ఆ గొడవ లేదు. ఒక తెలుగు వాళ్ళకి మాత్రమే 2వ అధికార భాష ఉర్దూ కాబట్టి ఉర్దూ కావాలని నేనే బావుట ఎత్తాను. అప్పుడు ఇదేంటి అయ్యేది, ఇతర ఏ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు లేని మా తెలుగు వాళ్ళకి మాత్రమే ఈ సమస్య ఏంటి, మా తెలుగు రావటం పాపం, హిందీ ఎందుకు నేర్చుకోవాలా, అందులో హిందీ అరబిక్ లిపి, ఆ లిపి ఎక్కడ నేర్చుకుంటాం. అందుకని నేను ఎదురు తిరిగాను. మా బ్యాచ్కి తీసేశారు. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. నేర్చుకుంటే ఉర్దూలో గొప్ప కవిత్వం అన్నది, గొప్ప సాహిత్యం అన్నది. కాబట్టి మన దీనిలో చాలా లేని అంశం, నిజమైన అంశం పిల్లల ప్రతిభ వికసిస్తోందా. అంటే ఈ చివరిగా సార్ ఏదంటే ఈ ఎన్ఈపి 2020 ఏదైతే ఉందో, అంటే మీరు కూడా సలహాలు ఇచ్చారు ఇంతకుముందు, అది తెలుసు. కానీ నేనేమంటున్నా అది ఈ ఫెడరల్ సిస్టంలో తొందరగా అమలు చేయడానికి ఏమన్నా కష్టం ఉంటుందా, సాధ్యం కాదంటున్నారా, ఏం జరుగుతుంది అనేది చివరి ప్రశ్న. ఇప్పుడు చాలామంది అన్నీ ఢిల్లీలో జరుగుతాయి అనుకుంటున్నారు. ఢిల్లీలో ఏమి అంత టీవీ కెమెరాల్లో గొడవలు, పత్రికల్లో ప్రచారం తప్ప ప్రభుత్వము పరిపాలన 100కి 90 పాళ్ళు ఉన్నది రాష్ట్రాలలో. ఓకే. నేను నిశ్చయంగా మళ్ళీ చెప్తున్నాను. ఈ దేశం పట్ల నాకేమైనా అవగాహన ఉంటే చాలా స్పష్టత చెప్తున్నాను. 40 ఏళ్ల క్రితం ఇది లేదు. ఒక సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఒక బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు, ఒక వెంగళరావు గారు ఉన్నప్పుడు, ఒక ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇది లేదు. కానీ పరిస్థితి మారింది. ఇది మంచి మార్పు. కాబట్టి అధికారం, మనకు మంచి విద్య అందాలంటే ప్రధానంగా పాత్ర తీసుకోవాల్సింది రాష్ట్రం. మంచి ఆరోగ్యం అందాలంటే దాదాపు అంతా పాత్ర తీసుకోవాల్సింది రాష్ట్రం. శాంతి భద్రతలు కావాలంటే రాష్ట్రం. చట్టబద్ధ పాలన, అందరికీ చట్టం న్యాయం అందాలంటే రాష్ట్రం. మౌలిక సదుపాయాలు కావాలంటే రాష్ట్రం. మీ ఊళ్ళో మంచినీళ్ళు రావాలంటే రాష్ట్రం. మీ ట్రాఫిక్ సరిగ్గా మేనేజ్ చేయాలంటే రాష్ట్రం. పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరగాలంటే రాష్ట్రం. కోర్టుల్లో మీకు న్యాయం జరగాలంటే రాష్ట్రం. ఇది మనకు అర్థం కాక ఏంటంటే పిచ్చిగా మాట్లాడుతున్నాం. పంచాయతీకి పార్లమెంట్కి తేడా లేకుండా మాట్లాడుతున్నాం మనం. అది జేపీ గారు అయితే చెప్పింది, ఇది రాష్ట్రాలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అని చెప్తున్నారు.